విద్యావేత్తలు, సామాజికవేత్తలు కూడా చెప్తూ ఉంటే, మధ్యాహ్న భోజనం వద్దని, అసలు ఏంటి భోజనం అని, బల్లి పడదా, పిల్లి పడదా, ఇవన్నీ మాటలేం బాలేవు. అవన్నీ మాట్లాడారా లేదా? ఇప్పుడు నేను ప్రత్యక్షంగా వాటిని వినిపిస్తా. అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాలి. కోడిగుడ్డు కోసం వస్తాను, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే, వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఇన్ని సౌకర్యాల అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? దార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదు. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటేరా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ ఈ విన్నారు కదా, చాలా స్పష్టంగా అన్నం పెట్టడం మన పని కాదు, కోడి గుడ్డులు, గాడిద గుడ్డులు ఇవన్నీ పెట్టకూడదు, ఎలాంటి మాటలు మాట్లాడారో మీరు చూశారు. అందులో బల్లి పడదా, పిల్లి పడదా అని కూడా ఆయన మళ్ళీ శాపనార్థాలు కూడా పెట్టారు. ప్రభుత్వాలకు ఏం పని, అసలు అటు పని ఇది కాదు అన్నారు. ఎవరికి చదువు రావట్లేదు అంటే భోజనం కోసమే వాళ్ళు వస్తున్నారని. టీచర్లు కూడా చదువు చెప్పడం మానేసి దీనికోసం. ఇది అసలు ఈరోజు విద్యా వ్యవస్థను ప్రతిబింబిస్తుందా? కొంతమంది అత్యుత్సాహవంతులు లేదా వీరభక్తులు, ఆలోచన రహితంగా ఉండేవాళ్ళు వెంటనే చప్పట్లు కొట్టడం, దాన్ని హర్షించడం భలే. ఇప్పుడు నాకు ఒక 1200 మంది నేను మాట్లాడిన దాన్ని హర్షిస్తూ పెడితే, ముగ్గురో నలుగురో మధ్యలో చాలా సత్యం చెప్పారు అది ఇదని. ఇక్కడ సమస్య అంతా ఒక సామాజిక కోణం. పేదరికం అన్నది వర్ధమాన దేశాల్లో పెద్ద సమస్య. ఒక